ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ వాళ్ళైతే మోటో బ్లాగ్ అయితే వేస్తున్నా. యాక్చువల్లీ ఎక్కడికైతే వెళ్ళట్లేదు, జస్ట్ ఇట్లా చెప్పిన మీకు నాకు మోటో బ్లాగింగ్ అయితే కరెక్ట్ రాదు. సో మోటో బ్లాగింగ్ అయితే నేర్చుకోవాలని చెప్పిన కదా. సో అట్లా సిటీలో ఫస్ట్ ట్రై చేద్దాం అని చెప్పిన కదా. అట్లా సిటీలో ట్రై చేస్తున్నా. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇట్లా సిటీలో అయితే ట్రై చేస్తున్నా. తర్వాత మనం లాంగ్ అయితే వెళ్ళాలి కదా. సో అందుకోసం ఇట్లా మోటో బ్లాగ్ అయితే ఫస్ట్ సిటీలో ట్రై చేద్దామని ఇలా బ్లాగ్ అయితే చేస్తున్నా. ఎక్కువ దూరం అయితే ఏం వెళ్ళా. సో టైం అయితే చూడండి 5:40 అయితే అవుతుంది. సో చూడండి బ్లాగ్ అయితే చేస్తున్నా. పెద్ద బ్లాగ్ ఏం కాదు, నార్మల్గా చిన్న బ్లాగే ఇస్తాను. జస్ట్ 4 to 5 minutes మోటో బ్లాగ్ అంటే మా ఇంటి దగ్గరనే. ఎక్కువ దూరం అయితే ఏం వెళ్ళట్లేదు, జస్ట్ నేను ఇస్తా ఇక్కడనే బ్లాగ్ అయితే చేస్తున్నా. అండ్ లాస్ట్ టైం ఇట్లా నేను మోటో బ్లాగింగ్ చేసినా కదా, నా ఫస్ట్ మోటో బ్లాగ్ అయితే చేసినా కదా, ఓలాని చూడకపోతే వెళ్ళి చూడండి. సో నా ఫస్ట్ మోటో బ్లాగ్లో కరెక్ట్ వ్యూ అయితే లేకుండే. ఆ సైడ్ అయితే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మళ్ళీ కూడా మనం ఎక్కడైనా ఇంటికి అయితే వెళ్ళాలా, కానీ చాలా ట్రాఫిక్ అవుతుంది. ఏదో ఒకటి చేద్దాం, షార్ట్కట్ ఉంటుంది, వేరే రూట్ ఉంటుంది, వేరే రూట్లకి అయితే వెళ్ళిపోతాను నేను. మర్చిపోయినా మధ్యలో వేరే టాపిక్ అయితే వచ్చేస్తున్నా. ఏంటంటే నేను లాస్ట్ టైం ఇట్లా మోటో బ్లాగ్ అయితే చేసిన కదా, దాంట్లో కరెక్ట్ వ్యూ అయితే రాలేదు. ఏంటంటే నేను గోపురాన్ని కొంచెం బెండ్ చేసిన, సో కొంచెం వ్యూ ఇన్వర్ట్ ఇట్లా పైనకి వచ్చేటట్టు పెట్టిన. దానివల్ల నా బైక్ డాష్ బోర్డ్ అయితే కనిపించలేదు. దానివల్ల మోటో బ్లాగ్ అయితే మంచిగా అయితే రాలేదు. సో ఇవాళ నా మోటో బ్లాగ్ అయితే మంచిగా వస్తుందని అనుకుంటున్నా. డాష్ బోర్డ్ కనిపిస్తుంది అనుకుంటున్నా, మోటో వ్యూ మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటున్నా. అండ్ ఇంకా పైన కూడా వ్యూ అయితే మంచిగా ఉందని అనుకుంటున్నా. చాలా ట్రాఫిక్ అవుతుంది. నేను ఏం చేస్తాను అంటే మెల్ల బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళిపోతా. అయితే సరిగ్గా వ్యూ అయితే రాలేదు. ఇప్పుడన్నా మంచిగా వస్తుందని అనుకుంటున్నాను. నా మోటో బ్లాగ్ అయితే మంచిగా వస్తుందని అనుకుంటున్నా. మనం ఎంత తొందరగా అయితే ఇట్లా మోటో బ్లాగింగ్ చేయడం అయితే నేర్చుకుంటాను, అంటే ప్రొఫెషనల్గా మోటో బ్లాగింగ్ అయితే చేయడం నేర్చుకుంటాను, అంత తొందరగా నేను బైక్ వచ్చి అయితే వెళ్తా. సో అందుకోసమే అంత కష్టపడాడు. లేకపోతే ఇట్లా చిన్న చిన్న బ్లాగ్ చేయడం నాకైతే ఏమి ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను కరెక్ట్ క్లాక్ టవర్ దగ్గర ఉన్నా, సిటీలో క్లాక్ టవర్ దగ్గర ఉన్నా, కనిపిస్తున్నాను పక్కన అలాగే క్లాక్ టవర్. సో అక్కడ అవుతున్నా. జస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా యూటర్న్ చేసుకొని వెళ్ళిపోతా. చిన్న బ్లాగ్ ఇది, అంటే నేను నేర్చుకోవాలి కదా మోటో బ్లాగింగ్ ప్రొఫెషనల్గా. నార్మల్గా మనం లాంగ్ టూర్ ఇప్పుడు అంటే నేను కంటిన్యూగా ఇట్లా బ్లాగ్ చేసేస్తున్నా. గోప్రోకి కేసు ఉంటుంది, అది లేదు. దానివల్ల మనం లాంగ్ టూర్స్ కూడా వేస్తాం. తొందరలోనే కేసు అయితే బుక్ చేస్తాం. అది మనం గోప్రో కేస్ బుక్ చేసినాక ఏం ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నా. ఇక్కడనే యూటర్న్ అయితే వేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఫాస్ట్ వెళ్ళలేకపోతున్నా. ఇప్పుడు బ్యాటరీ అది ఓపెన్ ఉంది. మనం ఫాస్ట్ వెళ్ళినప్పుడు ఏదైనా స్పీడ్ బ్రేకర్ అన్న గుంతని వచ్చినప్పుడు బైక్ జంప్ అవుతుంది. ఆ టైంలో గోప్రో నుంచి బ్యాటరీ పడిపోయింది అనుకో, మన ప్లాన్స్ అన్నీ అయితే పోతాయి. గోప్రో మళ్ళీ కొత్త బ్యాటరీ వచ్చే వాళ్ళకి వీడియోస్ అయితే వర్కౌట్ కావు. సో అప్పటి వరకు అందుకోసమే కొంచెం కేర్ఫుల్గా అయితే బ్లాక్ చేస్తున్నా. ఇట్లా ఏమంటారు, బ్యాటరీ ఓపెన్ ఉన్నంత వరకు. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ మనం సిగ్నల్ దగ్గర వెయిట్ చేయాల్సిందే. ఇదొక సిగ్నల్, ఇంకొక సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ మనకి సిగ్నల్ పడైతే ఎప్పుడు ఉండదు. కంపల్సరీ ఒక 1 minute లేకపోతే 30 seconds మనం వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ బైక్ కూడా అలవాటు చేసుకోవాలా. నార్మల్గా మనం సిటీలో ఎంత వెళ్ళినా అది సెట్ కాదు. సో అంటే ఇప్పుడే కాదు, కొన్ని డేస్ తర్వాత కొత్త న్యూ ఇయర్లో ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఏంటంటే సండే ఇట్లా బ్రేక్ఫాస్ట్ సైడ్ అట్లా వెళ్దాం అనుకుంటున్నా. సిటీకి కొంచెం దూరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్దామని అనుకుంటున్నా. ఇట్లా బ్రేక్ఫాస్ట్ సైడ్స్ అయితే ఉంటాయి కదా, అదైతే వెళ్దాం అనుకుంటున్నా. కొన్ని డేస్ మనకి ఎట్లా అంటే బైకింగ్ అలవాటు కావాలా, బైక్ టూరింగ్ అలవాటు కావాలా, మోటో బ్లాగింగ్ అలవాటు కావాలా. అప్పటివరకు ఇట్లా బ్రేక్ఫాస్ట్ సైడ్ అయితే చూద్దామని అనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే ఇవే ప్లాన్స్ ఉన్నాయి. లాంగ్ టూర్ అయితే వెళ్తా, కానీ ఇప్పుడే కాదు. మొత్తం నేను ఇట్లా బైకింగ్ అలవాటు కావాలా, బైకింగ్ టూరింగ్ అలవాటు కావాలా, మోటో బ్లాగ్స్ అర్థం కావాలా. తర్వాత ఇవన్నీ నేను నేర్చుకున్నాక కంపల్సరీ నేనైతే బైక్ టూరింగ్ అయితే వెళ్తా. అండ్ ఇదే బైక్ పైన వెళ్తా. మీకు నా లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పిన, నా దగ్గర అయితే టీవీఎస్ ఎంటోర్క్ అయితే ఉంది. ఎంటోర్క్ అయితే బ్లాగ్స్ అయితే చేస్తున్నా. అండ్ నా లాంగ్ టూర్స్ కూడా నేను దీనిపైనే చేయాలని అనుకుంటున్నా. కొన్ని డేస్ మనం అప్గ్రేడ్ అయ్యేంత వరకు దీనిపైనే చేయాలని అనుకుంటున్నా. అది పాసిబుల్ లేకపోతే ఇంపాసిబుల్ నాకైతే తెలియదు. సో హోప్ ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ అయితే చేయాలా.
ఇది నేను మీకు చెప్పాలనుకున్నా ఇవాళ బ్లాగ్లో అయితే మెయిన్ ఇవే ప్రాబ్లమ్స్. ఫస్ట్ నేను మోటో బ్లాగింగ్ అయితే నేర్చుకోవాలా, తర్వాత బైకింగ్ అయితే నేర్చుకోవాలా. బైకింగ్ అయితే అలవాటు చేసుకోవాలా. ఈజీగా 1 డేలో 400 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసే కెపాసిటీ అయితే రావాలా. సో ఇవి నేనైతే అలవాటు చేసుకోవాలా. ఇంకా మనం ఇండికేటర్స్ అంటే కరెక్ట్ చూసుకోవాలా. ఈ మిరర్స్లో అంత అలవాటు లేదు నాకు. బ్యాక్ సైడ్ హెల్మెట్ పెట్టుకొని మిరర్స్లో చూసి మనం ఇట్లా చేంజ్ కావడానికి, లెఫ్ట్ వెళ్ళడానికి, రైట్ వెళ్ళడానికి అవి అయితే అలవాటు చేసుకోవాలా. సో అవన్నీ ఇట్లా నేర్చుకోవాలనే అనుకుంటున్నాను. అందుకోసం ఇప్పుడైతే నేను లాంగ్ టూర్స్ అయితే ఏం వెళ్ళట్లేదు. జస్ట్ ఇప్పుడు కొన్ని డేస్ సిటీలో అయితే వ్లాగ్స్ అయితే వేస్తాను. తర్వాత సండే ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్దామని అనుకుంటున్నా. ఒక్కసారి ఇట్లా మనకి ఇది కొంచెం అలవాటు అయినాయి అనుకో, నేను ఇక లాంగ్ టూర్స్ అయితే వెళ్ళడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఏంటంటే మనం ఇంకా యూట్యూబ్లో సక్సెస్ కావాలి కాబట్టి మనం లాంగ్ టూర్ అయితే వెళ్ళలేము. అమౌంట్ జంప్ చేసుకోవాలి. అమౌంట్ జంప్ చేసుకునే టైం వరకు నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటా. ఒక్కసారి నాకు అమౌంట్ ఇట్లా మంచిగా కలెక్ట్ అయినాయి అనుకో, అమౌంట్ కరెక్ట్ సెట్ అయినాయి అనుకో, ఒక బైక్ పైన వెళ్తే ఎంత అయితే ఖర్చు అవుతాయో అంత అమౌంట్ సెట్ అయినాయి అనుకో, అప్పుడు కంపల్సరీ లాంగ్ డ్రైవ్స్ అయితే నేను వెళ్తుంటా, లాంగ్ టూర్స్ అయితే వెళ్తుంటా. అది కూడా ఎంతవరకు పైన బైక్ పైన ఇట్లా మోటో వ్లాగ్స్ అయితే చేసుకుంటూ అయితే వెళ్తుంటా. సో నేను అయితే చెప్పాలనుకుంటున్నా. ఇక వీడియో అయితే చేసే టైం అయితే వచ్చేసింది. రోజుకి వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.